నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. మనకున్న డౌట్స్ అన్ని న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అంటే మోస్ట్ లక్కీయెస్ట్ ఏటీఎం పిన్ నెంబర్ ఏదైనా ఉంటుంది అని అంటారా? మీరు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా. సో మనీ ఫ్లో బాగుండాలి, బ్యాంక్లో పడే మనీ అంతా ఇప్పుడు బ్యాంక్లోనే పడుతున్నాయి, అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షనే అయిపోయింది. అసలు ఎవరు కూడా చేతుల నుంచి తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరగట్లేదు, అంతా డిజిటల్ ట్రాన్సాక్షనే. మళ్ళీ మనీ ఫ్లో బాగుండాలి అని అంటే లక్కీయెస్ట్ అండ్ బెస్ట్ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి. ఇక్కడమ్మా మనకు ఇంకొకటి లక్కీయెస్ట్ పిన్ నెంబర్ ఒకటి కాకుండా లక్కీ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి వాళ్ళకి. లక్కీ మొబైల్ నెంబరు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉండాలి. ఆ నెంబర్ అలా వాడుతుండాలి. నాకు సక్సెస్ వచ్చిందా లేదా ఇవన్నీ ఏది చూసుకోవద్దు. లక్కీ మొబైల్ నెంబర్ వాడుతుండాలి. ఆ లక్కీ మొబైల్ నెంబర్లో ఏముండాలో చెప్తాను. లక్కీ మ్యారేజ్ డేట్ కూడా ఉండాలి. ఇది ఆగస్ట్ 19కి మనం మ్యారేజ్ డేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మ్యారేజ్ డేట్లలో నంబర్స్ కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ని అతలాకుతలం చేసేస్తాయి. ఈవెన్ నా లైఫ్ కూడా అలాగే జరిగింది. మళ్ళీ రీమ్యారేజ్ మంచి మ్యారేజ్ డేట్ చేసుకున్న తర్వాత మనీ పవర్, మనీ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. చూసుకొని చేసుకుంటే 100% శక్తివంతంగా మనం మారచ్చు. ఇది ఓకే కదా. అయితే మనందరి లైఫ్లో ఇప్పుడు పిన్ నంబరు ఏటీఎం పిన్ కావచ్చు, మన ఫోన్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ కావచ్చు, మనము యాప్ లాక్లు పెట్టుకుంటుంటాం అది కావచ్చు, మళ్ళీ యూపీఐ పిన్ నంబరు 6 లెటర్స్ కానీ 4 లెటర్స్ కానీ ఉంటే వీటన్నిటికీ మనకు ఎలాంటి నంబర్స్ ఉంటే బాగుంటుంది, మనం ఎలాంటి నంబర్స్ పెట్టుకుంటే మనకు బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ర్యాండమ్గా అన్ని 6666 5555 ఏదన్నా అన్నీ అవే పెట్టుకుంటుంటారు, 00 అట్లా. ఏది ఉండాలి ఏది ఉండకూడదు. ఇంకోటి ప్యాటర్న్ కూడా ఉంటుంది. ప్యాటర్న్ ఇట్లా జిగ్ జాగ్ పెట్టుకుంటుంటారు. ఆ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఫోన్ పిన్స్ కి పెట్టుకుంటుంటారు కదా. అవన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా మనకి ఏటీఎం పిన్ అనుకుందాం, 4 డిజిట్స్తో ఉంటుంది కదా. ఏటీఎం పిన్ కి మనకి వచ్చే మనీ ఫ్లోకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఆ 4 డిజిట్స్ పిన్ చేసి నొక్కుతూ ఉంటాడు అతను. అలాగే క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు పెట్రోల్ కానీ ఏదన్నా ఎక్కడన్నా షాపుల్లో కానీ తీసుకున్నప్పుడు అది పిన్ చేస్తూ ఉండాలి. మన నంబర్ గుర్తుంటుంది కదా, మనకు ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్తోనే ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు యూపీఐ పిన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ యూపీఐ పిన్ అంటే మనకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ మనం పేమెంట్స్ చేస్తుంటే ఎలాంటి నంబర్ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా లాస్ట్లో చివరిలో 5 కానీ 6 కానీ 9 కానీ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం సెట్ చేసుకున్నప్పుడు ఇదే సెట్ చేసుకోవాలని నేనేం చెప్పట్లేదు. 5, 6, 9 ఇది యూపీఐ పిన్కు ఉండాలి. లాస్ట్లో ఉండాలి. 1, 4, 5, 6, 9 2 కూడా ఉండాలి. ఇక్కడ ఉదాహరణకి 1, 2, 4, 5, 6, 9 ఈ నంబర్స్ ఉండాలి. చూసుకోండి, 1, 2, 4, 5, 6, 9 నంబర్స్ మాత్రమే ఉండాలి. మనం పెట్టుకున్న పిన్ నంబర్స్లో ఇవి మాత్రమే, యూపీఐ పిన్లో ఇవి మాత్రమే ఉండాలి. దీంట్లో ఈ 6 నంబర్లు వస్తాయి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. కాకపోతే 5 ఎండింగ్ అయినా రావాలి, 6 ఎండింగ్ అయినా, 9 ఎండింగ్ అయినా రావాలి. ఉదాహరణకు ఒక పిన్ అనుకుందాం, 1, 2, 4, 5, 6, 9 ఇది అనుకుందాం. లేదు 1, 2, 4, 5, 9, 6 అయినా పెట్టుకోవచ్చు. లేదు నా వల్ల కాలేదు ఇది 1, 2, 5, 9, 4, 6 ఇలా నీ ఇష్టం. ఇంకా నాకు రావాల్సింది 5 కానీ 6 కానీ 9 కానీ ఎండింగ్ ఉండాలి, అంతే. ఇది యూపీఐ పిన్ 6 లెటర్స్ వస్తే అయిపోయింది. నెక్స్ట్ 4 లెటర్స్తో ఉంది, 4 నంబర్స్తో ఉంది. మీకు 4 నంబర్స్తో ఉంటే 1, 4, 5, 6 లేదా 1, 9, 4, 6 ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఈ నెంబర్ 5 లేకున్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ 5,
146 ఇలా కూడా రావచ్చు, లేదంటే 4615 ఇలా 4 డిజిట్స్ ఉంటే మన ఏటీఎం పిన్ కావచ్చు. కొంతమందికి యూపీఐ పిన్ కూడా ఇలాంటి నంబర్స్ వస్తుంటాయి, అంటే 4 డిజిట్సే వస్తుంటాయి అలాగా. సరే ఇవే ఎందుకు పెట్టుకోవాలి, 1 ఎందుకు పెట్టుకోవాలంటే మీకు బాగా గుర్తుంటుంది, అదే నా యూపీఐ పిన్ 1 కదా, 1 అంటే రాజతత్వాన్ని ఇస్తుంది, మంచి కమాండింగ్ పవర్ ఇస్తుంది, అంటే ఎప్పుడు ఆ నంబర్ నీకు గుర్తుంటుంది కాబట్టి మనీ ఫ్లో కూడా వచ్చేలా చేస్తుంది. 2 ఏంటంటే మనకు డబ్బు వచ్చేలా చేస్తుంది, ఇక్కడ పోదు, ఇది వేరు. 5 ఏంటంటే బిజినెస్ నంబర్, అంటే బిజినెస్ నంబర్ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ని అన్నీ కూడా ఇస్తుంటుంది. 9 ఏం చేస్తుంది, కుజతత్వాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇస్తాడు, అంటే నీ డబ్బు ఎక్కడికి పోవు ఏం పోవు అన్నట్టు. ఎక్కువ శాతం 9 ఎండింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏ పని అంటే దీంట్లో ఓన్లీ పిన్ నంబర్స్లో, ఫోన్ నంబర్స్లో కాదు. ఇదొకటి ఇలా ఉంటుంది. 4 ఏమో మనకు డబ్బుని పోనివ్వకుండా డబ్బు ఎలా రావాలి అనేది, ఈ నంబర్స్ మనకి ఎప్పుడు కూడా గుర్తుంటుంటాయి కదా, అందుకని. ఇప్పుడు 6 మనీ కంట్రోల్స్ని ఇస్తుంది. పోనీ మరి కొన్ని నంబర్స్ మీరు చెప్పారు కదా, 0 కానీ 7 కానీ 8 కానీ 3 కానీ, ఇవి మిస్ అయినాయి కదా సార్, మీరు చెప్పలేదు ఇవి. 0, 3, 7, 8 నంబర్స్. ఈ 4 మరి ఎందుకు మనకి రావు, ఏంటి అసలు దీనిలో ఉద్దేశం ఏంటి మీరంటే, 0 ఉంటే ఫలితము వర్కౌట్ అవ్వదు, శూన్యం. ఫలితం ఎప్పుడు కూడా 0 శూన్యం. 3 ఉంటే మన డబ్బుని ఆవేశాన్ని ఇస్తుంది, టకటక డ్రా చేసుడు ఇచ్చుడు, డ్రా చేసుడు, క్వీనులు కొట్టుడు ఇచ్చుడు చేస్తుంది. 7 ఉంటే డబ్బు ఎంత వస్తుందో అంత మీకు పోగొతూనే ఉంటుంది. 7 అనేది ఈ నంబర్స్లో పెట్టుకోవద్దు. 8 కూడా పెట్టుకోవద్దు, మార్చుకోండి. మీకు ఒకవేళ ఇలాగ నంబర్స్ ఉంటే ఇమీడియట్గా మార్చుకోండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే సార్ మీకు ఏదన్నా ఎలాంటి నెంబర్ పెట్టుకుంటే బాగుంటుంది అని డైరెక్ట్ నన్ను అడిగినా నేను చెప్తాను, లేకపోతే ఇది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ప్యాటర్న్ అని చెప్పుకుంటున్నాం కదా, కొంతమందికి అనిపిస్తుంటారు నిన్ననే డబ్బులు పడ్డాయి ఇవాళ చూస్తే ఖాళీ అయిపోయింది అనుకుంటుంటారు కదా. ఇట్లా ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్ను ఇలా ప్యాటర్న్ ఉంటుంది కదా, అంటే నంబర్స్ ప్యాటర్న్ అనుకుంటారు అందరూ, కానీ నంబర్స్ అది కనపడవు, కానీ డాట్స్ ఉంటాయి, ఇట్లా అన్ని డాట్స్ ఉంటాయి కదా. ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా పెడతాడు. అవును, ఇట్లా కొంతమంది, లేకుంటే ఇట్లా చేస్తాడు. నేను బాగా గమనించింది ఎన్ సార్, ఎమ్ములు ఎన్నులు ఇట్లా ఉంటాయి కదా, ఇది ఇట్లా కిందికి వెళ్ళిపోవద్దు. మనం చేసేది ఇలా ఇలా ఇట్లా డౌన్ అయిపోతుంది. ఎక్కువ శాతం ఎలా ఉండాలంటే ఇలా వచ్చి ఇట్లా కిందికి వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా ఎండ్ అయిపోవాలి. ఎప్పుడైనా టాప్ లో ఉండాలి. లేదు 1 నుంచి ఇలా వచ్చి ఇట్లా పోయి 9 నుంచి వచ్చి ఇట్లా కావాలంటే మళ్ళీ 5కి వచ్చి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా ఎప్పుడు కూడా 3తో ఎండ్ అవుతూ ఉండాలి ప్యాటర్న్. ఈ 3 నెంబర్ కాదు, ఐడియా కోసం చెప్తున్నా. సరే సార్, ఇట్లా ఎప్పుడున్నా సరే ఇలా 8 నుంచి ఇలా 3కి వెళ్ళినా సరే, ఇట్లా ఇట్లా 2కి వచ్చి ఇట్లా వెళ్ళి ఇట్లా 5కి వెళ్ళినా సరే, ఇట్లా ఇక్కడ వచ్చి ఇట్లా నుంచి ఇట్లా 8 నుంచి 6 నుంచి 3కి వెళ్ళినా సరే, ఎలా మీ ఇష్టం. ఇంకా ఎండ్తో 3తో ఎండ్ అవ్వాలి. టాప్లో రైట్ సైడ్ టాప్లో ప్యాటర్న్ ఉంటే కనుక ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. అంటే టాప్ ఇలా మన చెయ్యి ఎప్పుడు కూడా మనం పొజిషన్లో ఉండాలి, నెంబర్ 1 పొజిషన్ అంటే ఇలా టాప్కి తీసుకెళ్తుంది కాబట్టి అది ఈ 3తో ఎండ్ అవ్వాలి. ఇది ఫోన్ ప్యాటర్న్స్ ఎప్పుడైనా టాప్ తో స్టార్ట్ అయ్యి టాప్ లోనే ఎండ్ అవ్వాలి. టాప్ తో కాకున్నా సరే కింద 7 తో, అంటే కింద స్టార్ట్ అయినా సరే ఎండ్ తో 3తో ఎండ్ అవ్వాలి. అంటే లాస్ట్ లో ప్యాటర్న్ రైట్ సైడ్ లాస్ట్ లో ఎండ్ అవుతే అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా సార్, ఫోన్ పిన్ నెంబర్ లేదా బ్యాంక్ పిన్ నెంబర్ ఎలా ఉండాలి, బ్యాంక్ పిన్ నెంబర్ ఎలా ఉంటే డబ్బుల ఫ్లో బాగా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, మీ పిన్ నెంబర్, బ్యాంక్ పిన్ నెంబర్ ఏది ఉంది అని చెక్ చేసుకోండి. లేదా సజెషన్స్ కావాలి అని అంటే, ఏమైనా చేంజెస్ కావాలి అని అంటే సార్తో సజెషన్స్ తీసుకోవచ్చు, సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.